ఏపీలో వినుకొండలో లేదా పుంగనూరు ఈ రెండు ప్రాంతాలలో జరిగిన సంఘటనల ఆధారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది ఈ రెండిటికి సంబంధించిన వాళ్లకు టీడీపీకి సభ్యత్వం ఉండడం వలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అంటే ఈ ముఖ్యంగా వినుకొండలో జరిగిన మర్డర్ ఏదైతే ఉందో అది కావాలనే టీడీపీ పార్టీ పెద్దలు చేయించినట్లు ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించిందే విషయం ఢిల్లీ వరకు తీసుకెళ్లడం జరిగింది. ఇటువంటి అంటే ఒక పార్టీ గెలిచిన వెంటనే మరొక పార్టీ సంబంధించిన వ్యక్తిని మర్డర్ ఎలా చేస్తారు అని ఆయన ఢిల్లీ పెద్దల ముందు ఢిల్లీలో కూడా ధర్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంతటితోనే ఆగకుండా ఈ మర్డర్ జరిగిన చోట సారీ చెప్పమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడిని కోరడం జరుగుతుంది జగన్. ఈ తతంగం అంతా చూసిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదా ఆంధ్రప్రదేశ్ టీడీపీ వర్గాలు ఉన్నాయో టీడీపీ వర్గాలు మొత్తం కేవలం అసెంబ్లీ సెషన్స్కు ఎగ్గొట్టడం కోసం చేస్తున్న ఒక ప్రయత్నం అని చెప్పి జగన్ మీద తీవ్రతర ఆరోపణ వేయడం జరిగింది. కానీ నిజానికి జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని అతి దారుణంగా వినుకొండలో రోడ్డుపై నరికేసిండు. అది అందరం చూసినాము వీడియోలో. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు ఈ జిలానీ రషీద్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఖాన్ అనే వ్యక్తి దగ్గర ఇదివరకు పనిచేసేది. వీళ్ళు అల్లరి మూకల టైపే. ఇదివరకు రషీద్ అండ్ ఖాన్ ఇద్దరు కలిసి జిలానీని అన్యాయంగా జైల్లో పెట్టిరంట. ఆ పగ తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా రషీద్ పైన రషీద్ను హత్య చేయడం అనేది జరిగింది అని ఈ జరిగిన సంఘటనకు ఒక సంజాయిషి ఉంది. ఈ సంఘటనతోనే టీడీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేకపోయినా టీడీపీ పార్టీ జిలానీ అనే వ్యక్తికి సభ్యత్వం ఇవ్వడం వలనే ఇక్కడ సమస్య ఏర్పడ్డది. చనిపోయిన రషీద్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో ఉండడం ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టినట్లయింది ఈ వినుకొండ సమస్య.